హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలిపిక్ ఛానల్కి మీకు మళ్ళీ తిరిగి స్వాగతం. మన మహాభారతం జర్నీని మళ్ళీ ఈ వీడియోతో కంటిన్యూ చేద్దాము. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో ధృతరాష్ట్ర పాండుకుమారుల జననం కానీ మరియు మళ్ళీ గాంధారి యొక్క వివాహం గురించి కానీ చూసాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం కుంతి గురించి చూస్తాం. అంటే లాస్ట్ వీడియోలో ధృతరాష్ట్రుని గురించి చూసాం కదా. ఈ వీడియో మొత్తం కూడాను పాండురాజు పైన ఇదే ఉంటుంది అనమాట. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పాండురాజు పైన. పాండురాజుకి మొదటి భార్య కుంతీదేవి. అసలు ఎవరు కుంతి అనేది ఫస్ట్ చూద్దాము. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి సూరమహారాజు అనమాట. ఎందుకు ఈయన గురించి మాట్లాడుకుంటున్నాము అంటే కుంతి ఎట్లా కనెక్ట్ అయి ఉంటుందో ఇక్కడ చెప్తాము. సూరమహారాజుకి పెద్ద కూతురు పృథాదేవి అనమాట. సూరమహారాజు యొక్క మేనత్త కొడుకు కుంతి భోజుడు అనమాట. అర్థమవుతుందా? కుంతి భోజుడు ఎవరు అంటే కుంతి రాజ్యానికి రాజు అనమాట. కుంతి భోజుడు ఆయన ఎవరు అంటే స్వయాన సూరమహారాజుకి మేనత్త కొడుకు అనమాట. అందుకు ఏంటి అంటే కుంతి భోజుడు ఎంతో సమయం నుంచి కూడాను పిల్లల కోసము ట్రై చేస్తూ ఉంటాడు. ఆయనకి పిల్లలు పుట్టడు, సంతతి భాగ్యమే ఉండదన్నమాట. అందుకని అలా బాధతో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే సూరమహారాజు పృథాదేవి అగ్రజురాలైన, అంటే ఆయనకున్న కూతురుల్లో అగ్రజురాలన్నమాట పృథాదేవి. ఆమెని కూతురిగా కుంతి భోజునికి ఇస్తాడనమాట. అడాప్ట్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇస్తాడు. అలాగా చిన్నప్పటి నుంచిను కుంతి భోజుని దగ్గరే పృథాదేవి పెరుగుతుందనమాట. అసలు ఎవరి పృథాదేవి అంటే కుంతి అనమాట. కుంతి యొక్క నిజమైన నామధేయం పృథాదేవి అనమాట. కుంతి చిన్నప్పటి నుంచిను చాలా గారాభంగా బాగా పెరుగుతుంది అనమాట కుంతి భోజుని వద్ద. కుంతి భోజుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏమని అంటే ఎవరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడాను వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి అని కుంతికి ఆర్డర్ వేస్తాడనమాట. ఆ ఆర్డర్ విన్న క్షణం నుంచిను ఎప్పుడు ఏ టైము, రాత్రి అర్ధరాత్రి పొద్దున అలా ఏ టైంలో ఎవరు వచ్చి దేహి అన్నా కూడా, దేహి అనకపోయినా అదే ఎవరు వచ్చినా కూడా గెస్ట్కి బాగా అతిథి సత్కారాలు కానీ అతిథి మర్యాదలు చేసి ఆహారం పెట్టి పంపించేదనమాట. ఇన్ని చేస్తున్నా కూడా పృథాదేవి ఎప్పుడూ కానీ ఆలసిపోవడం కానీ చేయలేనని చెప్పడం కానీ చేయలేదన్నమాట. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి దుర్వాస మహాముని వస్తాడనమాట. అక్కడికి వచ్చినప్పుడు దుర్వాస మహామునికి ఏమి కావాలనేది ముందే ఊహించి కుంతీదేవి ఆయనకి ఆహారం ఇచ్చి మెప్పిస్తుంది అనమాట. ఆయన మెప్పు పొంది కుంతీదేవికి వరం ఇస్తాడు. ఏంటి అంటే ఒక మంత్రం చెప్తాడనమాట. ఏంటి ఆ మంత్రము అంటే ఆ మంత్రం జపించి ఎవరినైతే మనం ఏ దేవతనైతే మనం కోరుకుంటామో ఆ దేవత వచ్చి ఆ దేవత ద్వారా ఆమెకి ఒక పుత్రుడు సంభవిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. ఇంకొక విషయం కూడా చెప్తాడనమాట, ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని జపించద్దు, ఎప్పుడైనా కావాల్సిన టైం వస్తేనే ఈ మంత్రాన్ని జపించాలి అని కూడా చెప్తాడనమాట. కానీ ఏంటి కుంతీదేవి కొంచెం చిన్నపిల్ల, అంటే చిన్నపిల్ల కాదు, వయసులో ఉంటుందన్నమాట. ఎంతో క్యూరియాసిటీతోనూ చిలిప్తనంతోనూ తను వెయిట్ చేస్తుంటుంది ఎప్పుడు ఆ మంత్రం జపిద్దామా అనేసి. ఆ మాట ఏదైతే ఉందో దుర్వాస మహాముని చెప్పిన మాట పెడచవని పెట్టేస్తుంది అనమాట. సరే, ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఒకరోజు పొద్దున్నే లేచి గంగా తీరానికి వెళ్ళి అక్కడ స్నానాదులన్నీ ముగించుకొని ఆ మంత్రం చేపించి సూర్యదేవుడిని స్మరిస్తుంది అనమాట. ఎందుకు సూర్యదేవుడే అంటే ఆయన ఫస్ట్ స్టార్ట్ ఆయనే కదా, ఎప్పుడు డే కానీ ఏది కానీ ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన చాలా గొప్పవాడు కదా, అందుకు సూర్యదేవుడిని ఈమె తలుచుకుంటుంది అనమాట. అలా తలుచుకోగానే ఏమవుతుందంటే గంగాదేవి ఒక మొత్తము అక్కడంతా కూడాను ఎదురుగా ఉన్న నదిలో మొత్తం షైనింగ్గా అయిపోయి అంతా ప్రకృతి విచిత్రం జరిగి అక్కడ సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి అవ్వగానే కుంతీదేవి ఆశ్చర్యంతో అలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఏంటి అంటే ఇది నిజంగా పనిచేసింది మంత్రము, అయ్యో ఇప్పుడు ఏంటి ఎలా చేయాలి, ఎందుకు ఈ మంత్రం జపించి దేవతని ఆహ్వానించారు అంటే తనకి పుత్రుని ప్రసాదిస్తారనమాట. అలా పుత్రుని ప్రసాదిస్తే కుంతీదేవికి ఇంకా వివాహం కాలేదు కదా, అలానే ఎలా ఇప్పుడు ఏంటి అనే దాంట్లో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. దానికి తర్వాత సూర్యదేవుడు కుంతీదేవిని
అదిలిస్తే దానికి అదులుకొని క్షమాపణలు చెప్తుందన్నమాట. ఫస్ట్ క్షమాపణలు చెప్పి, అయ్యా నేనేదో చిలిపిగా నేను చిన్నతనంతో క్యూరియాసిటీతో నేను తెలియక నేను చేసేసాను, నాకు ఇలా పుత్రుడిని ఏమి ఇవ్వకండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఏం చేస్తాడు, అమ్మ ఇలా చేయడం అంతా కుదరదు, నువ్వు జపం చేసేసావు కదా, ఆ మంత్రఫలం ఖచ్చితంగా జరగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే అని చెప్పేసి, సరే అయితే నీ యొక్క వివాహం ఇంకా కాలేదు కాబట్టి నీ కన్యక ఏది పోకుండా నేను వరమిస్తున్నాను అని చెప్పేసి ఒక పుత్రుని ప్రసాదించి ఆయన అదృశ్యమైపోతాడనమాట. ఆ పుత్రుడు చూస్తే కనుక రెండవ సూర్య భగవానుడు లాగా ఉంటాడనమాట. ఎంతో బాగా వెలిగిపోతూ అలా మంచి ఇదిగా ఉంటాడనమాట. కానీ ఏంటి అంటే కుంతీదేవి పట్టుకొని ఆ బిడ్డను చూడగానే ఆమెకి జాలి అన్నీ వస్తాయి. అంటే ఎందుకు అంటే ఏం చేయాలో తెలియదు అనమాట ఆమెకి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. ఇటు ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్తే కుంతి భోజుడు దీని గురించి అడుగుతాడు. కుంతి భోజుడికే కాదు, ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా తన్ని మామూలుగా ఉంచారు కదా, పెళ్ళికి ముందే బిడ్డ ఎలా అనేది. మరి వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాము అంటే తనకి ఏమీ తెలియకపోయే, అసలు ఏంటి అనుకుంటూ ఉండగా అప్పుడే గంగలో ఉంటలా ఒక మణి పేటిక ఒకటి తేలుతూ వస్తుందన్నమాట. అది ఏంటి అంటే సూర్యదేవుడే ఈ సిచ్యువేషన్ తెలుసు, కుంతీదేవి అంత రిక్వెస్ట్ చేసుకునేది కాబట్టి తన సిచ్యువేషన్ తెలిసి ఆ పేటికను పంపిస్తాడు. ఏంటి అంటే ఆయనే కొంచెం అంటే ఆ పేటికలో పెట్టి బిడ్డని సాగనంపు అన్నట్టుగా చెప్పడం. అంటే బిడ్డకేం కాదు, ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి కుంతీదేవి ఆ పేటికలో ఆ యొక్క పసికందును బాగా ముద్దాడి, లాస్ట్ టైం కదా ఇంకా ఎక్కడికి పోతుందో తెలియదని బాగా ముద్దాడి ఆ పసికందుని ఆ పేటికలో పెట్టేసి ఉంచి వదిలేస్తుంది అనమాట. అలా ఆ పేటిక అలా దూరంగా వెళ్ళిపోయేంత వరకు కూడా ఆడనే ఉంటుంది అనమాట. ఏం చేయాలో తెలియదు పాపం, ఏంటి ఆ పిల్లోడి సంగతి ఏంటి అనేది అనుకొని తను మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు ఏమవుతుంది అంటే గంగా ప్రవాహంలో వెళ్తున్న ఈ పేటికని ఒక కింద అంటే గంగ కింద అంటే ఇంకా ఫ్లో అయ్యే డైరెక్షన్లో కింద భాగంలో ఒక సూతుడు స్నానాదులు ముగించుకొని ఉంటాడనమాట. ఆ సూతుడు చూస్తాడనమాట ఈ పేటిక ఏంటి అని. అది చూసి నది లోపలికి వెళ్ళి తెచ్చుకుంటే దాంట్లో ఒక పసికందు ఉంటుందన్నమాట. అది చూసి ఆయన ఆ పసికందుని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఆయన భార్య పేరు రాధాదేవి అనమాట, తనకి గిఫ్ట్గా ఇస్తాడనమాట. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడాను పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి కుదరదు. అందుకు ఆమెకి ఇవ్వగానే రాధాదేవి ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషించి ఆ బిడ్డను ముద్దాడుతుందనమాట. దాని తర్వాత ఆ బిడ్డకి కర్ణుడు అని నామధేయం చేస్తారు. అలాగే కర్ణుడు ఆ బిడ్డ ఉన్న పేటికలో చాలా రత్నరాశులు అవన్నీ ఉంటాయన్నమాట. అందుకు గాను ఆయనకి వసుషేను అనే ఇంకొక నామధేయం వస్తుందన్నమాట. అలాగే రాధాదేవికి పుత్రుడిగా పెరుగుతాడు కాబట్టి ఇంకొక పేరు ఏంటంటే రాధేయుడు అని ఇంకొక పేరు అనమాట కర్ణుడికి. ఇక్కడతో ఆ స్టోరీ ముగుస్తుందన్నమాట. దాని తర్వాత కొంతకాలానికి కుంతీదేవికి వివాహం చేయాలని చెప్పేసి కుంతి భోజుడు పృథాదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడనమాట. ఆ స్వయంవరానికి దేశం నలుమూలల నుంచి అందరూ రాజులు వాళ్ళందరూ వస్తారు. అలాగే పాండురాజు కూడా వస్తాడనమాట. ఏంటి అంటే అక్కడ ఉన్న అందరిలోనూ పాండురాజు ఎక్కువ వెలిగిపోతూ ఉండడం వల్ల పృథాదేవి ఆ వరమాలను తీసుకెళ్ళి పాండురాజుకి వేసేస్తుంది అనమాట. అలా వేయగానే వాళ్ళకి ఇంకా వివాహం జరుపుతారనమాట. అప్పుడు ఆ వేసినప్పుడు కూడాను ఉన్న మిగతా రాజులు కానీ ఉంటారా, మిగతా రాజులు కూడా అసూయతో కాకుండా వాళ్ళిద్దరిని చూసి ఇద్దరి యొక్క తేజస్సును చూసి వాళ్ళిద్దరు కరెక్ట్ అన్నట్టుగా చెప్పారు అని కూడా ఇంకొక పాయింట్ అనమాట ఇక్కడ. అలాగా వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తారు. దాని తర్వాత ఏంటి అంటే గాంగేయుడు అంటే ఎవరు, భీష్ముడు పాండు మహారాజుకి ఇంకొక భార్య ఉండాలి అని చెప్పేసి ఇంకొక పెళ్ళి చేయాలి అని వివాహం చేయాలి అనుకుంటున్నప్పుడు ఉంటారు కదా మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మాద్రరాజు తనయ మాద్రి గురించి చెప్తారన్నమాట. ఆమె యొక్క అందం కానీ ఆమె యొక్క అలవాట్లు అవన్నీ కూడాను చెప్పి ఆమెని ఎంతో ఆనందిస్తూ చెప్తారన్నమాట. అది చూసి అది విన్న గాంగేయుడు వెంటనే కూడాను మాద్రరాజు దగ్గరికి వెళ్ళి మాద్రి యొక్క వివాహం గురించి మాట్లాడతారనమాట పాండురాజుతో. అలానే మాద్రి వివాహం చేసుకుంటూ ఉన్నాడు కదా, దానికి సంబంధించి ఉంటాయి కదా ఇవ్వాల్సినవి, అవన్నీ కూడాను ఇచ్చి ఎంతో గౌరవపూర్వంగా మాద్రిని తీసుకువచ్చి పాండురాజుకి కట్టబెట్టి వాళ్ళిద్దరికి వివాహం చేస్తాడనమాట. దీని తర్వాత ఏమవుతుంది,
ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, ఆయన నవయౌవన వధాన్ని బాగా అనుభవిస్తూ ఉంటాడనమాట. అలా అనుభవించిన కొన్ని రోజులకి ఆయన వాళ్ళిద్దరికి నచ్చచెప్పి చెప్పి వాళ్ళని ఒప్పించి రాజ్యాల మీదకి దండెత్తి వెళ్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి మగధ రాజధాని వైపు వెళ్తాడు. రాజగృహ నగరం అనమాట మగధ రాజధాని. అక్కడికి వెళ్ళి మగధరాజుని పోటీకి పిలిచి ఆయన్ని సంహరిస్తాడు, చంపేస్తాడనమాట. మగధరాజుని చంపి మగధ రాజ్యాన్ని చేజెక్కించుకుంటాడు. దాని తర్వాత ఆయన మిథిల వైపు వెళ్తాడు. మిథిల వైపు వెళ్ళి మిథిలా రాజ్యాన్ని కూడా చంపేసి మిథిలా రాజ్యాన్ని తీసుకుంటాడు. దాని తర్వాత కాశీ, పుండ్ర అని ఇంకొన్ని రాజ్యాల వైపు వెళ్ళి ఆ రాజుల్ని కూడా చంపేసి ఆ రాజ్యాల్ని హస్తినాపురిలో కలుపుకునేస్తాడనమాట. కౌరవ రాజ్యంలో కలుపుకునేస్తాడనమాట. ఈ యొక్క దండెత్తును కానీ ఆ యొక్క ఆర్మీని కానీ చూసి మిగతా వాళ్ళు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో కౌరవ రాజ్యంలో కొన్ని సిటీస్ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు భయపడిపోయి వెంటనే వచ్చి హస్తినాపురానికి వచ్చి ఆయనకి మొత్తం రత్నరాసులు అన్నీ ఇచ్చి ఆ యొక్క సిటీస్ని కానీ వాటిని కూడా రిలీజ్ చేసి హస్తినాపురానికి వచ్చి వాళ్ళు రాజ్యాల్ని కూడాను సరెండర్ చేసేస్తారనమాట. అలా సరెండర్ చేసేసి వాళ్ళు వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటారనమాట. పాండురాజు యొక్క వివాహం సంగతి అయిపోయిందనమాట. దీని తర్వాత మనము పాండురాజు యొక్క శాపం గురించి మాట్లాడుకుందాం అనమాట. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి పాండురాజు శాపం ఎలా వచ్చింది అనేది చూస్తామన్నమాట. ఇలా ఈయన అంత రాజ్యాన్ని దండెత్తి వచ్చి ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం సెటిల్ అయిపోయింది కాబట్టి ఈయన యొక్క క్రీడల్ని ఈయన స్టార్ట్ చేస్తాడనమాట. ఏంటంటే ఈయనకి మృగయ క్రీడ చాలా ఇష్టం అనమాట. అంటే హంటింగ్ అంటే చాలా ఇష్టం ఈయనకి. మళ్ళీ హంటింగ్ స్టార్ట్ చేసి మొత్తం ఉన్న చుట్టుపక్కల హంటింగ్ చేస్తూ ఉంటాడు. మెయిన్గా ఎక్కడ అంటే హిమవత్ పర్వత దక్షిణ ప్రదేశాల్లో సాలవనాలలో ఆయన ఈ యొక్క వేటని సాగిస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువగా ఇక్కడ. ఇలా వేట సాగిస్తున్నప్పుడు ఒకరోజు ఏమవుతుంది అంటే ఆయనకు వేటాడడానికి ఎవ్వరు అసలు ఎక్కడైనా జంతువులు కనిపించవు అనమాట. ఏంటా అని ఆయన వెళ్తూ ఉండగా ఆయనకి 2 జింకలు కనిపిస్తాయంట. ఆ 2 జింకలు వచ్చేసి కామాహ్వానంలో ఉంటాయన్నమాట. అలా అవి చేసుకుంటూ ఉండగా ఈయన చూసి వెంటనే 5 బాణాలని వదులుతాడనమాట తొందరగా. ఎందుకు అంటే ఆయనకి ఇంకోటి ఏంటంటే ఆ జంతువులు కనిపించడమే కాదు, కనిపించిన జంతువుల్లా కూడాను ఆయన బాణం నుంచి తప్పించుకుంటూనే ఉండింది అనమాట. అందుకు ఆయన ఒక్కసారిగా 5 బాణాలు వదులుతాడనమాట ఫాస్ట్గా. ఆ 5 బాణాలు ఆ 2 జింకలు గుచ్చుకుంటాయి అనమాట. గుచ్చుకొని వెంటనే ఆ జింకల్లో ఒక జింక తన మనుష్య రూపాన్ని పొంది అరుస్తుంది అనమాట. ఆ బాధతో ఆ శరము గుచ్చుకొని ఉంటుంది కదా, దానికి బాధలో అరుస్తాడనమాట. ఎవరు అంటే ఆయన కిందముడు అనే మునీంద్రుడు అనమాట. ఆయన అరుస్తాడు. అరిచి ఏంటయ్యా నువ్వు ఎంత రాజు అయితే మాత్రము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఎవరైనా బక్క చిక్కిపోయిన వాళ్ళని కానీ ప్రసవ వేదనలో ఉండే జంతువుల్ని కానీ ఇలా దీంతో చేసుకుంటూ ఉండే జంతువుల్ని కానీ ఇది చేయకూడదు, షూట్ చేయకూడదు అని రూల్ ఉంది కదా, ఎందుకు నువ్వు ఇలా నేను నా యొక్క పనిలో ఉండగా ఇలా చేయడం నీకు న్యాయమా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తాడనమాట. ఆ క్వశ్చన్కి పాండురాజు ఎదురు సమాధానం చెప్తాడు. పశ్చాత్తాపం కూడా లేదు, ఎదురు సమాధానం ఏంటి అంటే పూర్వం అగస్త మహాముని జంతు మాంసంతో పిత్రార్పణ చేసేవాడు కదా, అలానే అప్పుడు అలా చేస్తూ కూడా ఇంకోటి ఏం చెప్పాడు అంటే ఎప్పుడు ఎలాగైనా కానీ ఒక జంతువుని చంపాలి అంటే ఎలాగైనా చంపచ్చు, కరెక్ట్గా స్ట్రైట్ అవే చంపాలని లేదు, దొంగగా చంపచ్చు, కన్నింగ్గా చంపచ్చు, లేకపోతే దానికి బెయిట్ వేసి కూడా చంపచ్చు అని కూడా ఆయన చెప్పాడు. అలా చంపితే రాజులకు అలాంటివి ఏవీ లేవు అనే ఒక స్టేట్మెంట్ ఉంది కదా, దానివల్ల దీనివల్ల నాకు ఆ పట్టరానిది నాకు పట్టదు అన్నట్టుగా యారగన్స్తో ఆయన ఆన్సర్ ఇస్తాడనమాట. అది వినగానే కింద మహామునికి కోపము లేస్తుంది అనమాట. ఎవరికైనా అలా బాధతో ఉంటే దానికి ఎదురు సమాధానం ఇస్తే ఎలా ఉంటుంది ఎవరికైనా. దానికి ఆయన ఏం చేస్తాడంటే నేను ఇలా నా యొక్క పనిలో ఉండగా నువ్వు నన్ను ఇలా చేసావు కదా, నీ యొక్క కాపురంలో నీకు సంతోషం ఉండదు, నువ్వు ఎప్పుడైతే ఇలాగా సంయమనం చేసుకోవాలనుకుంటున్నావో ఆ సమయంలో
నువ్వు మరణిస్తావు, నువ్వు ఇంకెప్పటికీ అది చేయలేవు అన్నట్టుగా శాపం ఇస్తాడనమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్తాడు, అలాగే నీతో ఎవరైతే సంయమనంలో పాల్గొంటారో వారు కూడా మరణిస్తారు అని కూడా శాపం ఇస్తాడంట. ఎందుకు అంటే ఇంకొక జింక ఉంది కదా, మరణించిన జింక. ఆ జింక ఎవరో గారు కింద మహాముని యొక్క భార్య అనమాట. వాళ్ళిద్దరూ జింక రూపంలోకి మారి సంయమనం చేసుకుంటూ ఉంటారు. అందుకు ఆయన అలా పాండురాజుకి శాపాన్ని ఇస్తాడనమాట. ఆ శాపం వినగానే పాండురాజుకి అక్కడే ఉన్న ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఏంటి అలా జరిగితే ఏంటి, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు, సంతానం లేదు, ఎలాగా ఇప్పుడు అలా సంయమనం చేయకపోతే వాళ్ళకి సంతానం రాదు, ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్న బాధలో ఆయన అలాగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. అలా తిరిగి వెళ్ళిపోయి కుంతి మాద్రులను పిలుచుకొని వాళ్ళిద్దరికీ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇలాగా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇలా వెళ్ళిపోయే దారిలో ఏమవుతుందంటే ఈ శాపం ఆయనకి మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం వల్ల మొత్తం ఉన్న దీని మీదంతా కూడా విరక్తి పుడుతుంది అనమాట. ఆ రాజ్యం పైన కానీ ఆ భోగాలపైన అన్నిటిపైన విరక్తి పుడుతుంది. అందుకు గాను వీళ్ళిద్దరికి చెప్తాడు, ఏంటి నాకు ఈ భోగాలు ఏవి నాకు ఉండాలని లేదు, నేను సన్యాసత్వం తీసుకోవాలనుకుంటున్నాను, మీ ఇద్దరు వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోండి, అక్కడ భీష్మ పితామహులు మరియు సత్యవతీదేవి వాళ్ళిద్దరూ ఉంటారు, వాళ్ళిద్దరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అలాగే అంబాలిక అదే వారి యొక్క మూర్తులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. దానికి వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. లేదు, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉండాలి, మాకు అలాంటి ఇదే లేదు, థాట్ లేదు, మీతో పాటు మేము వస్తామంతే. లేదు మీరు వెళ్ళాలి అని మీరు గనక ఆజ్ఞాపిస్తే మేము ఇక్కడే మా ప్రాణాన్ని వదిలేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు సమాధానం ఇస్తారు. సరే అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు వాళ్ళ దగ్గర ఉన్న నగలు ఆభరణాలు కానీ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినటువన్నీను పాండురాజు బ్రాహ్మణులకి దానం చేసేస్తాడనమాట. ఎందుకు అంటే అవన్నీ అవసరం లేదు అని. వీళ్ళ ముగ్గురు వనాల్లో వండిపోవడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు అంటే ఫస్ట్ నాగపర్వతము, చైత్రరథము, హిమగిరి ఇవన్నీ దాటుకొని గంధమాదన పర్వతం చేరుకుంటారనమాట. అక్కడ ఫస్ట్ వీళ్ళు ఆయన పాండురాజు తపస్సు స్టార్ట్ చేస్తాడు. అలా తపస్సు చేసిన కొన్ని మాసాల తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రదేశం మారాలని చెప్పేసి ఇంద్రజుమ్న సరోవరము, హంసకోట పర్వతము ఇవన్నీ దాటుకొని శతశృంగ మహీధరం పైన ఉత్తర భాగంలో పుణ్య ప్రదేశంలో ఆశ్రమ నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటారనమాట వీళ్ళు. అలాగా ఆయన అక్కడ తపస్సు కంటిన్యూ చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఏమైతుందంటే ఋషులందరూ గుమిగూడి గుంపుగా అలా వెళ్తూ ఉంటారనమాట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి పాండు మహారాజు అడిగేసరికి ఈనాడు అమావాస్య కదా, మేము ఆ కమలనాథుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలవడానికి వెళ్తున్నాము అన్నట్టుగా చెప్తారనమాట. అలా చెప్పగానే పాండు మహారాజు మరియు కుంతి మాద్రులు కూడా వాళ్ళ వెనకలే అలా ఫాలో అవుతూ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. కొంతసేపటికి వాళ్ళు ఉంటారు కదా ఋషుల్లో కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు ఈ యొక్క దారిలో రావడానికి అర్హుడు కాదు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఇలా డైరెక్ట్గా కూడా చెప్పరు. ఏంటి అంటే నీ యొక్క భార్యలు చాలా కోమలమణులు, ఈ దారిలో వాళ్ళు రాలేరని ఇండైరెక్ట్గా చెప్తాడు. ఆ చెప్పిన దానికి ఏంటి అంటే పాండు మహారాజు అర్థం చేసుకుంటాడు. ఏంటి అంటే ఎందుకు వీళ్ళు అర్హులు కారు అంటే వీళ్ళకి పుత్రప్రాప్తి కానీ సంతాన ప్రాప్తి లేదు కదా, అందుకు వీళ్ళు ఈ యొక్క దివ్య మార్గంలో వెళ్ళడానికి అర్హులు కారు అని అర్థమవుతుంది. ఇది ఆయన డైరెక్ట్గా ఋషుల్ని అడిగేస్తాడనమాట. ఏంటి ఇందుకేనా మేము అర్హులు కాంది అంటే, అవును నాయన నువ్వు ఇందుకే మీరు అర్హులు కానిది ఇందుకే అని వాళ్ళు సమాధానం చెప్తారు. అప్పుడు పాండు మహారాజు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వారి యొక్క దివ్య దృష్టితో చెప్తారు, నీకు సంతాన ప్రాప్తి తొందరలోనే ఉంది, నీకు పుత్రులు చాలా బలమైన పుత్రులు జన్మించబోతున్నారు అన్నట్టుగా చెప్తాడనమాట. అది వినగానే ఆయన సంతోషంతో అలా వీళ్ళు వెనుదిరిగి ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత పాండురాజు కుంతీదేవి వద్దకు వెళ్తాడు. వెళ్ళి ఏంటి నాకు ఈ 4 రుణాలు, మనుష్యులకి 4 రుణాలు ఉంటాయన్నమాట. ఏంటి అంటే దేవరుణము, అర్హరుణము, పితృణము, మనుష్య రుణము, ఈ 4 రుణాలు ఉంటాయన్నమాట. వీటి గురించి నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. దేవరుణాన్ని యజ్ఞయాగాదుల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అర్హరుణాన్ని తపోనిరతి, వేదాధ్యయనము,
బ్రహ్మచర్యం ఈ మూడితో అర్హరుణాన్ని తీర్చుకోవాలన్నమాట. పితృణము ఎలా అంటే సంతాన లాభము మరియు పైతృక కర్మల వల్ల పితృణం అయిపోతుంది. మిగతా సర్వప్రాణి కారుణ్యం వల్ల మనిషి రుణం తీరుతుంది అన్నమాట. ఇలా ఈ 4 రుణాలు తీర్చుకోవాలి అంటే ఆ 4ట్లో 3 అయిపోయినాయి, 1, 2, 4 అయిపోయినాయి. థర్డ్ ఏంటి, పితృణం మాత్రము మిగిలిపోయింది. ఎందుకు, వీళ్ళకి సంతానం లేదు కాబట్టి. అందుకు ఆ రుణాన్ని కూడా తీర్చుకోవాలంటే కుంతిదేవి వల్లే అవుతుందని చెప్పేసి కుంతిదేవి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఇలాగా ఏంటి, తన సహోదరి కుంతిదేవి యొక్క సహోదరి శృతసేన ఎలాగా ఎవరు అంటే శృతసేన యొక్క భర్త కేకేయాధిపతి అనమాట. ఆయనకి కూడా వాళ్ళిద్దరు కూడా పుత్రులు లేనప్పుడు ఏమవుతుందంటే కేకేయాధిపతి శృతసేనకి ఆర్డర్ వేస్తాడు, ఇలా నువ్వు వెళ్ళి పుత్రుని ప్రాప్తం చేసుకొని రా అన్నట్టుగా ఇస్తే శృతసేన వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని ద్వారా తను పుత్రప్రాప్తి సంపాదించుకుంటుంది అనమాట. అలాగ చేయమని కుంతీదేవికి పాండురాజు చెప్తాడనమాట. అది వినగానే కుంతీదేవి, అయ్యో మీకన్నా మహాత్ములు ఎవరు ఇక్కడ లేరు, నేను ఇంకొకరి దగ్గర అలా పుత్రప్రాప్తి వాళ్ళ సాంగత్యం వల్ల పుత్రుడిని నేను ప్రసాదించుకోలేను, నేను చేయలేను అని చెప్పి ఇంకొక స్టోరీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ స్టోరీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ మై వీడియో. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్ ఎపిక్. థ్యాంక్ యూ.